రోజు ఇలా ఫిజికల్ గా వాళ్ళ న్యూట్రిషన్ సెంటర్లో అలాగే వర్చువల్ గా కూడా అంటే ఆన్లైన్ ద్వారా కూడా మనం అందరం కలిసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకుంటూ ఆరోగ్యపరంగా అండ్ అలాగే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్ ని తీసుకుంటూ ఇక్కడ ఒక 1 అవర్ టైం స్పెండ్ చేస్తాము. ఇక్కడ మీరు ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుంటారు, అలాగే ఒక పోషకాహారాన్ని తీసుకుంటారు. ఈ పోషకాహారం గురించి మీకు చెప్తాను. ఇదేం మందేం కాదు. అంటే ఇది అఫ్ కోర్స్ ఇది డాక్టర్ల ద్వారా తయారు చేయబడిందే. ఇది మేము తయారు చేసి ఇచ్చేది కాదు, మా సొంతమేం కాదు. ఇది సైంటిస్టులు డాక్టర్ల చేత డిజైన్ చేయబడింది, వాళ్ళ చేత తయారు చేయబడింది, రీసెర్చ్ ప్రకారమే ఇవ్వబడుతుంది. సో దీంట్లో ఫస్ట్ వేడిగా తీసుకున్న దాన్ని ఏమో అఫ్రెష్ అంటారు. ఈ అఫ్రెష్ అనేది మనకు మైండ్ అలర్ట్గా ఉండడానికి, రోజు మొత్తం మనిషి బద్ధకం లేకుండా యాక్టివ్గా ఉండడానికి, బాడీ క్లీన్ అవ్వడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. ఇంట్లో టీ కాఫీ వాడుకునే వాళ్ళు బెటర్ వాటిని అవాయిడ్ చేసి, అంటే టీ కాఫీని పక్కన పెట్టి మీరు అఫ్రెష్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే టీ కాఫీల వల్ల మనకు అల్సర్లు అండ్ బరువు పెరగడము, శరీరంలో విష పదార్థాలు పేరుకుపోవడము, సో ఇలాంటివి బ్లడ్ కూడా డ్యామేజ్, బ్లడ్ లో కూడా టాక్సిన్స్ విష పదార్థాలు వెళ్ళిపోవడము, సో ఎర్లీ ఏజింగ్, శరీరంలో తెలియని ఒక తపన, యాంగ్జైటీ, ఇవన్నీ కూడా టీ కాఫీల వల్ల వస్తున్నాయి. బరువులు పెరుగుతున్నారు, చెడు నీరు ఫామ్ అవుతుంది శరీరంలో. సో కాబట్టి ఈ టీ కాఫీలు ఇప్పుడు ప్రస్తుతానికి మంచిది కాదు. ఎందుకు అంటే పాలు, ఆకు, సో లీఫ్, ఆకు పాలు రెండు కలవకూడదు. ఈ రెండు కలిపితే స్లో పాయిజన్ అవుతుంది, అంటే విషంలా తయారవుతుంది. ఆ స్లో పాయిజన్ రోజు మనుషులు తీసుకోవడం వల్ల చాలా గ్యాస్ ప్రాబ్లమ్స్, ఇలాంటి చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తున్నాయి. దానికి బదులు హెల్దీ ఎనర్జీ డ్రింక్ అనమాట. టీ లాగానే కూడా ఇది ఇళ్లలో అందరూ తీసుకోవచ్చు. డే మొత్తం అలర్ట్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, బాడీ క్లీన్ అవుతుంది, సో డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, నీరసం బద్ధకం తగ్గుతుంది, అరుగుదల ఫ్రీ అవుతుంది, మోషన్ ఫ్రీ అవుతుంది. రెండోది మీకు మెయిన్ ఇవాళ టిఫిన్ పెడతారు. ఆ టిఫిన్ రోజువారీ తీసుకునేటట్టుగా ఉండదు. అంటే ఇడ్లీ, చపాతి, దోశ అలా ఉండదు. ఘన పదార్థాలు కాదు, ఇవాళ మీకు ద్రవ పదార్థం అనమాట. కాకపోతే టిఫినే. సో ఈ టిఫిన్ సైంటిఫికల్ గా డిజైన్ చేసింది. ఇడ్లీ, చపాతి, దోశ అనేది ఇంట్లో అమ్మగారు కానీ లేదంటే భార్య కానీ తయారు చేస్తారు. కానీ ఇవి డాక్టర్లు తయారు చేసిన ఒక న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్. వాళ్ళు ఇది రీసెర్చ్ చేయడానికి, ఇది తయారు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల ఒక 5 నుంచి 7 రకాల లాభాలు వాళ్ళు చెప్తున్నారు. ఆ లాభాలు ఏంటి అంటే, ఈ బ్రేక్ఫాస్ట్ లో అన్ని పోషకాలే ఉన్నాయి. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్, అంటే శరీరానికి ఏమేమైతే కావాలో అవన్నీ మైక్రో ఫుడ్, అంటే ప్రతి శరీరానికి అందేటట్టుగా కరెక్ట్గా మెజర్డ్గా కొలత ప్రకారం అందేటట్టుగా తయారు చేశారు అంతే. దీనివల్ల వాళ్ళు చెప్తున్న లాభాలు ఏంటి, డాక్టర్లు చెప్తున్న లాభాలు ఏంటంటే, ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే రోజు మొత్తము మీకు మధ్యాహ్నం టిఫిన్ కి రీప్లేస్ ఇస్తున్నాం కాబట్టి మధ్యాహ్నం దాకా మీకు సరిపోతుంది. అంటే టిఫిన్ కి రీప్లేస్, కన్వీనియంట్. అంటే మీరు చాలా కన్వీనియంట్గా, చాలా క్వాలిటీగా, ఏమంటారు, ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి స్పైసీ థింగ్స్ కానీ లేకుండా మార్నింగ్ ఇది కన్వీనియంట్గా తీసుకోవచ్చు. ఒకటి. రెండోది, ఈ బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ ఉండడం వల్ల మనకు శరీరంలో ఉండే కండ శాతం పెరగడానికి సపోర్ట్ చేస్తుంది. మజిల్ కండ పెరిగితే వచ్చే లాభాలు, లేదా కండ తగ్గకపోతే వచ్చే నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి అంటే, ఎక్కువ కాలం మనం యవ్వనంగా ఉంటాము, వృద్ధాప్యపు లక్షణాలు తొందరగా కనపడవు, బరువులు తొందరగా పెరగకుండా ఉంటాము. రెండోది, ఈ బ్రేక్ఫాస్ట్లో తక్కువ క్యాలరీ ఉంది. తక్కువ క్యాలరీ వల్ల ఏమవుతుంది అంటే, శరీరంలో కొవ్వు కణాలు పేరుకుపోవు, అంటే ఫ్యాట్ రాదు బాడీకి. ఎప్పుడైతే బాడీకి ఫ్యాట్ తొందరగా రాదో, అనవసరమైన ఫ్యాట్ రాదో, స్కిన్ టోన్ బాగుంటుంది, ఆర్గాన్స్ అన్ని కూడా హెల్దీగా ఉంటాయి, లివరు, కిడ్నీ ఇవన్నీ హెల్దీగా ఉంటాయి. దాంతోపాటు దీంట్లో మల్టీవిటమిన్స్ ఉండడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతోపాటు ఇది ఫైబర్ కూడా దీంట్లో ఉండడం వల్ల మనకు పొట్టలు పెరగవు. ఎట్ ద సేమ్ టైం ఆ ఫైబర్లో కూడా ఓట్ ప్యాంట్ ఫైబర్ అంటాము, అండ్ అలాగే సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటాము. నీటిలో కరిగే పీచు పదార్థం, కరగనే పీచు పదార్థం. ఆ పీచు పదార్థం దీంట్లో సఫిషియెంట్గా కొలత ప్రకారం ఉండడం వల్ల మనుషుల్లో గ్లూకోజ్ లెవెల్స్, బీపీ లెవెల్, షుగర్ లెవెల్ ఇవన్నీ కూడా చాలా నార్మల్గా ఉంటాయి. థైరాయిడ్ లెవెల్స్ కూడా ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల అవి కూడా నార్మల్ లెవెల్లోకి రావడానికి సపోర్ట్ అవుతుంది. ఓకేనా? సో ఒకే టిఫిన్లో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఎవరు చెప్తున్నారు? సైంటిస్టులు, డాక్టర్లు, ఇది తయారు చేసిన డాక్టర్లు చెప్తున్నారు. ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మీకు ఇన్ని లాభాలు, బరువులు పెరగరు, అనవసరమైన బరువు పెరగదు, కొవ్వు పెరగదు, అండ్ అలాగే మీ శరీరంలో కండ పెరుగుతుంది,
బీపీలు షుగర్లు పెరగవు, నార్మల్లో ఉంటాయి, ఆయుష్ పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, సో స్కిన్ టోన్ బాగుంటుంది, ఆరోగ్యంగా ఉండగలుగుతారు అని డాక్టర్లు చెప్తున్నారు. ఇది మీకు మేము సజెస్ట్ చేస్తున్నాము, కానీ మీకు చెప్పే ముందు మేము కూడా తీసుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించండి, డాక్టర్స్ ఏదైనా మెడిసిన్ మీకు ఇచ్చేటప్పుడు ఆ మెడిసిన్ వాళ్ళు వాడి మీకు ఇవ్వరు. ఎందుకంటే మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అది అవసరం అయితేనే తీసుకోవాలి, ఏదైనా రోగం వస్తేనే తీసుకోవాలి. కానీ ఇక్కడ చూడండి, మేమందరం ఇవే తీసుకుంటున్నాం. మేము తీసుకుంటూ మీకు చెప్తున్నాము, మాకు మార్పు వచ్చిందని చెప్తున్నాం. నేను ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న మొదటి రోజు నాకు వచ్చిన మార్పులే నేనేం గమనించాను అంటే, మొదటి రోజు నేను గమనించిన పెద్ద మార్పు, టీ మీద నాకు ఇంట్రెస్ట్ రాలేదు. ఎందుకంటే నేను టీలు రోజుకి 15 నుంచి 20 టీలు తాగేవాడు. ప్రతి అరగంటకి టీలు తాగే అలవాటు నాకు. సో మొదటి రోజు నాకు టీ మీద ఇంట్రెస్ట్ రాలేదు. సో 10-11ంటికి ఎంత తిన్నా సరే 10-11ంటికల్లా బద్ధకం, నీరసం, పని చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న మొదటి రోజు నాకు చాలా హుషారుగా అనిపించింది, యాక్టివ్గా ఉండగలిగాను. అండ్ నాకు సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల చెస్ట్ పెయిన్ ఈ సైడ్కి, ఈ పక్క టెముకలు అంటారా, ఈ సైడ్కి నాకు నొప్పి వస్తూ ఉండేది. సో ఈ బ్రేక్ఫాస్ట్ మార్చిన రోజు నాకు ఆ పెయిన్ అనిపించలేదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనిపించలేదు, నిద్ర బాగా పట్టింది. అండ్ బరువు తగ్గడానికి ప్రోగ్రామ్ నాకు ఇచ్చారు, ప్లానింగ్ ఇచ్చారు, డైట్ ప్లానింగ్. సో దీంతో పాటు ఆ ప్లానింగ్ ఫాలో అవ్వడం వల్ల 2 నెలల్లో 12 కేజీలు బరువు తగ్గాను. ఇప్పుడు బరువు తగ్గి దాదాపుగా 16 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నేను మెయింటైన్ చేస్తున్నాను. అలాగే మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ సజెస్ట్ చేస్తున్నాను. పొద్దునే వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ తాగి వెళ్ళిపోతారు, అండ్ వాళ్ళకి టిఫిన్ ఉండదు. అండ్ అలాగే మా పేరెంట్స్ కానివ్వండి, అండ్ అలాగే మా ఇంట్లో వాళ్ళు కానివ్వండి, మా ఫ్యామిలీ మొత్తము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని రీప్లేస్ చేశాము న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్, హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇది ఈ కమ్యూనిటీ వాళ్ళు మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ మేము ఇచ్చే గైడెన్స్, ఒకటి బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేయడము, అది కూడా సైంటిఫికల్గా డాక్టర్లు చెప్పే బ్రేక్ఫాస్ట్ మీకు ఇవ్వడము. రెండోది మా పని మీకు అవగాహన కల్పించడం. ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తాగాలి, ఏం తాగకూడదు, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు, ఇలాంటి అవగాహన జనాల్లో చాలా వరకు తక్కువ ఉంది, సరైన అవగాహన లేదు. అంటే చాలా మందికి ఇక్కడ వచ్చినప్పుడు మేము కొంతమందితో మాట్లాడుతుంటాం, సార్ మీకు షుగర్ ఉంది అంటున్నారు, లేదా బీపీ ఉంది అంటున్నారండి, మా దగ్గర చాలా మందికి షుగర్ నార్మల్ అయిందండి, మీరు కొంచెం మీరు చెప్పే పద్ధతులు పాటించండి, మీకు షుగర్ నార్మల్ అయింది అంటే, చాలాసార్లు నేను ఫేస్ చేసిన విషయం చెప్తున్నాను. వాళ్ళు ఎదురు ఏం చెప్తారంటే, సార్ మీరు ఏమైనా డాక్టర్లు అండి, ఒకసారి మెడిసిన్ తీసుకుంటే జీవితం మొత్తం వాడాల్సిందే, నార్మల్ అయితే మీరు ఎలా చెప్తారు సార్, పక్కన వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్పట్లేదండి, నాకు షుగర్ లేదు, వచ్చి తగ్గిన వాళ్ళు చెప్తున్నారంటే ఎలా కుదురుతుందండి, అది కుదిరే సమస్య లేదు, వాడాల్సిందే, నేను జీవితం మొత్తం మందు వాడతానంటే థ్యాంక్ యూ సో మచ్ సార్, వాడుకోండి అంటున్నాం. అంటే జనాల్లో కొన్ని నమ్మకాలు ఎలా ఉన్నాయంటే, బిలీఫ్ సిస్టమ్ ఎలా అయిపోతుంది అంటే, అవి కరెక్టా కాదా అనేది కూడా గెస్ చేయకుండా దాని మీద బలంగా వెళ్ళిపోతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే నష్టం. సో ఏం నష్టము, డబ్బులు పోతే పర్లేదు, ఆరోగ్యం పోతుంది అనమాట, శరీరం డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి కొన్ని ఒపీనియన్స్, అభిప్రాయాలని నమ్మకాలుగా ఫాలో అవుతున్నారు. ఏమి అభిప్రాయాలని నమ్మకాలుగా తీసుకుంటున్నారు, ఒపీనియన్స్ని ఫ్యాక్ట్ అనుకుంటున్నారు. కాకపోతే మార్కెట్ ప్లేస్లో 90% ఒపీనియన్స్తో జనాలు బతుకుతున్నారంట. 90% అభిప్రాయాలను నమ్మకాలు అనుకుంటున్నారు, 10%మే ఫ్యాక్ట్ ఉంటుంది, తెలిసిన ఫ్యాక్ట్. 10% మందికి మాత్రమే తెలుసు, 90% పీపుల్ అభిప్రాయాలు నమ్మకాలు అనుకున్నారు. ఇది ఇంతే, అది అంతే, డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే, మందులు వాడాల్సిందే, మందులు వాడకుండా ఎలా అవుతుంది, అసలు బీపీ ఎలా తగ్గుతుంది, షుగర్ ఎలా తగ్గుతుంది, థైరాయిడ్ ఎలా తగ్గుతుంది, మరి డాక్టర్లు ఏమైపోయారు, అన్ని హాస్పిటల్స్ ఏమైపోయినాయి, అంత రీసెర్చ్ ఏమైపోయింది, అంత చదువులు చదువుతున్నారు కదా, ఇలాంటివి కొన్ని అంతవరకే తెలుసు. అంటే కనిపించేది తెలుసు, దాని వెనకాల స్టడీస్ ఇంకా డీప్గా వెళ్ళి మనం తెలుసుకోము. దానివల్ల మనం చాలా వరకు మన ఆరోగ్యాన్ని అండ్ అలాగే మన డబ్బుని పణంగా పెడుతుంటాం. కాబట్టి ఇక్కడ చిన్న చిన్న విషయాలు మనం నేర్చుకుంటే మనం పూర్తి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, నీళ్ళ గురించి చెప్తాను, జస్ట్ వాటర్ గురించి ఒక విషయం చెప్తాను మీకు. మనందరికీ వాటర్ తాగాలని తెలుసు, తెలుసా తెలీదా? మంచిగా తాగాలని అందరికీ తెలుసు. కానీ చాలా వరకు తెలియని థింగ్ ఏంటి అంటే, ఎక్కువ శాతం తెలియదు ఏంటి అంటే, ఎంత తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలి. ఈ 3 విషయాలు, ఎంత తాగాలి, ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి. బేసిక్, చాలా చాలా సింపుల్గా సిల్లీగా అనిపిస్తుంది. కానీ ఈ 3 విషయాల్లో సరైన అవగాహన లేక చాలా మంది మంచి నీళ్ల వల్ల కూడా కలగాల్సిన లాభాలని తీసుకోలేకపోతున్నారు. మంచినీళ్లతోనే చాలా ఆరోగ్యం వస్తుంది, కానీ మంచినీళ్ళు తాగే పద్ధతి సరిలేకపోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలియక మంచినీళ్ళు తాగే పద్ధతి తెలియకపోవడం వల్ల కూడా గ్యాస్ ప్రాబ్లం వస్తుంది.
సో వెరీ ఇంపార్టెంట్. చిన్న చిన్న విషయాలు తెలియట్లేదు. ఆ చిన్న చిన్న విషయాల్లోనే ఎక్కువ ఆరోగ్యం ఉంది, చాలా పెద్ద ఆరోగ్యమే ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నీళ్ళ గురించి చెప్పాను మీకు. మంచినీళ్ళు ఎంత తాగాలి? ఫస్ట్ మనకు తెలియాల్సిన విషయము, మంచినీళ్ళు అనేది ఒక పెద్ద ఆరోగ్య సూత్రాల్లో చాలా పెద్ద స్తంభం. అది చాలా పెద్ద సూత్రం. ఒక మనిషి పూర్తి ఆరోగ్యంగా ఉండడానికి దాదాపుగా 6 నుంచి 7 సూత్రాలు ఉన్నాయి. పిల్లర్స్ అంటారు, స్తంభాలు. ఒక ఇల్లు నిలబడడానికి ఎలాగైతే ఇంటికి స్తంభాలు, పిల్లర్స్ కావాలో, ఒక మనిషి ఆరోగ్యంగా, శరీరం ఆరోగ్యంగా నిలబడడానికి కావాల్సిన పిల్లర్లు అనమాట. ఆ పిల్లర్స్ లో మొదటి పిల్లరే, చాలా మెయిన్ పిల్లరు వాటర్. అలాంటి మంచినీళ్ళు విషయంలో మనకు బేసిక్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల కూడా మనం అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నాం. సార్ నేను మంచినీళ్ళు తాగుతానండి అనేవాళ్ళే. మంచినీళ్ళు తాగకుండా ఎవరు ఉండరు, మంచినీళ్ళు అందరూ తాగుతారు. ఎందుకంటే భోజనం చేయకుండా ఒక మనిషి ఒక వారం బతకగలుగుతాడేమో కానీ మంచినీళ్ళు తాగకుండా 1 డే 2 డేస్ కంటే ఎక్కువగా మనిషి బతకలేడు. అంటే శరీరానికి, మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, శరీరానికి ఆహారం కంటే కూడా ఎక్కువ ఇంపార్టెంట్ దేనికి ఉంది? మంచినీళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ఫుడ్ లేకపోయినా మనిషి శరీరాన్ని దేవుడు ఎలా తయారు చేశాడంటే, తిండి లేకపోయినా ఒక వారం బతికించగలుగుతాడు, బతుకుతుంది, ఆ శరీరం ఉంటుంది. కానీ మంచినీళ్ళు లేకపోతే 2వ రోజు కల్లా స్మాష్ అయిపోతుంది, మనిషి బతకడం కష్టం. అంటే మంచినీళ్ళ విలువ అలాంటిది. అందరం మంచినీళ్ళు తాగుతాం, తాగకుండా ఏమి ఉండం. బతుకున్నామంటే మంచినీళ్ళు తాగుతున్నాం అని అర్థం. కానీ తాగే పద్ధతి అంత విలువైనది కాబట్టి తాగే పద్ధతి సరిలేకపోవడం వల్ల మనకు కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, మంచినీళ్ళు మనకు అవసరము. ఓకే, ఈ మంచినీళ్ళ పరిస్థితుల్లో మొదటిది ఎంత తాగాలి అనేది మనకు తెలియాలి. మంచినీళ్ళు తాగే ప్రాసెస్లో మెయిన్ థింగ్, మనం ఉన్న బరువుని బట్టి తాగాలి. అంటే అప్రాక్సిమేట్లీ 20 కిలోల బరువుకి 1 కేజీ చొప్పున మనం వాటర్ తాగాల్సి ఉంటుంది. ప్రతి 20 కేజీల బరువుకి 1 లీటర్ వాటర్ తాగాలి. మన మనిషి ఒక 60 కిలోల బరువు ఉన్నారనుకోండి, 3 లీటర్లు. 80 ఉంటే 4 లీటర్లు. 100 ఉంటే 5. 100 పైన ఉన్న 5 సరిపోతుంది, మ్యాక్సిమం 5 సరిపోతుంది. సో ఇది కొలమానం శరీరానికి, మంచినీళ్ళ అవసరం అనమాట. కాబట్టి ఇది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మంచినీళ్ళు ఎంత తాగాలి? ఎంతో కొంత తాగొచ్చా సార్? ఇప్పుడు 3 లీటర్లు మీ బరువుని బట్టి 60 కేజీల బరువు ఉంటే 3 లీటర్లు తాగాలి. 2 లీటర్లు తాగితే తాగుతున్నాం కదా, నాకు దప్పికేయట్లేదు, సో దప్పికేస్తేనే కదా తాగాలి, నాకు దప్పిక లేదు, చలికాలము, నాకు సరిపోతుంది కదా అని మనం అనుకోవచ్చు. కానీ విషయం అది కాదు. యాక్చువల్లీ సైన్స్ అలా లేదు, అంటే మన బాడీ తత్వం అలా లేదు. మంచినీళ్ళు సరిపడా తాగకపోతేనే చాలా రకాల నష్టాలు ఉన్నాయి. అది చెప్తాను. ఎందుకు 3 లీటర్లు, ఎందుకు 4 లీటర్లు, ఎందుకు మీ బరువుని బట్టి తాగాలో చెప్తాను. తగ్గితే, తాగడం కొలతలు తగ్గినా సరే శరీరంలో చాలా రకాల నష్టాలు వస్తాయి. ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. అందుకే వాటర్ దప్పికేస్తే తాగకూడదు, శరీరానికి అవసరాన్ని బట్టి తాగాలి. మనం అనుకుంటాము దప్పికే అవసరం అనుకుంటాం. ఏమనుకుంటాం? దప్పిక అవసరం అనుకుంటాం. అంటే శరీరానికి నీళ్లు అవసరం అనేది శరీరమే చెప్తుంది, దప్పికేస్తుంది కదా, దప్పికేసినప్పుడు తాగేస్తే సరిపోతుందేమో అనుకుంటాం. మనం ఎప్పుడు దప్పికేస్తే అప్పుడు తాగుతాం. కానీ సైన్స్ ఏం చెప్తుంది అంటే, దప్పిక అనేది లాస్ట్ స్టేజ్ అంట. థర్స్టీ అంటే శరీరం అడగడం, దప్పికేస్తుంది, నీళ్లు కావాలి అని అడిగేది లాస్ట్ స్టేజ్లో అడుగుతుందంట. అంటే శరీరం బాగా ఇంకిపోయి, బాగా సఫర్ అవుతూ, ఇంకా తట్టుకోలేక అప్పుడు సిమ్టమ్స్ చూపిస్తుంది. యాక్చువల్లీ దప్పిక అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ అంట. దప్పికేసేదాకా ఆగడం అనేది బాడీకి ఒక సైడ్ ఎఫెక్ట్. ఎక్కువ సార్లు దప్పికేస్తుంది మీ శరీరానికి అంటే అన్నిసార్లు శరీరానికి లాస్ట్ స్టేజ్ దాకా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు చూడండి, మీకు మనకు మొబైల్లో చాలా మందికి ఒక లక్షణం ఉంటుంది. 100% ఛార్జింగ్ ఉందనుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఆ మొబైల్ ఛార్జింగ్ కాస్త 70లో ఉంటే ఇబ్బంది లేదు, 60లో ఉంటే ఇబ్బంది లేదు, 50లో ఉంటే ఇబ్బంది లేదు. కానీ 20 రాగానే కలర్ మారుతుంది. ఐడియా ఉందా? 20%కి దిగంగానే ఎగ్జాక్ట్లీ పైన బ్యాటరీకి కలర్ మారిపోతుంది. అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? 20 లోపు ఛార్జింగ్ ఉంటే నువ్వు మాట్లాడితే నీకు ప్రమాదం, 20 లోపు ఛార్జింగ్ ఉంటే మొబైల్కి ప్రమాదం, మాట్లాడితే నీకు ప్రమాదం, 20 పైన మెయింటైన్ చెయ్యి అని. ఎంతమందికి ఐడియా ఉంది ఇది బ్యాటరీ గురించి? ఐడియా ఉంది? ఫిజికల్గా హ్యాండిల్ చేయండి, పర్వాలేదు. ఐడియా ఉంది. 20 లోపు రాకూడదు, 20 దాకా తెచ్చుకోవడం అనేది మన మిస్టేక్. సేమ్ అలాగే మన శరీరం దప్పిక దాకా వెళ్ళకూడదు. దప్పిక దాకా వెళ్ళింది అంటే శరీరం ఇబ్బంది పడుతుంది అని అర్థం. లోపల ఎండిపోతుంది, కొంచెం తొందరగా
దాన్ని రికవర్ చేయాలి అని అర్థం. ఏమవుతుంది సార్? ఇప్పుడు దప్పిగానే సిమ్టమ్ ఏంటి అంటే బాడీ హీట్ అయింది, ఇంటర్నల్గా హీట్ అయింది. మీరు ఇలా పట్టుకోగానే మీకేం వేడి కనపడదు, కానీ ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ ఇదంతా కూడా హీట్ అవుతుంది బాడీ అని. ఇప్పుడు మనకు కార్ నడుపుతున్నాం అనుకోండి, కార్కి ముందు మనకు ఇంజన్ ఉంటుంది. ఇంజన్ కంటే ముందు స్టార్టింగ్లో ఏముంటుంది? ఇంజన్ కంటే ముందు రేడియేటర్ ఉంటుంది. రేడియేటర్లో నీళ్లు ఉంటాయి. అసలు ఆ రేడియేటర్తో బండి నడపడానికి పని లేదు. బండి నడపాల్సిన పని ఇంజన్ది, టైర్లది, చక్రాలది, స్టీరింగ్ది, ఇంజన్ ఆయిల్ది, పెట్రోల్తో, డీజిల్తో. రేడియేటర్తో పని లేదు ఎక్కడా కూడా. మరి రేడియేటర్ ఎందుకు ఉన్నట్టు? ఇంజన్ని కూల్ చేసుకోవడానికి. అంటే ఈ పనులన్నీ జరిగే ప్రాసెస్లో ఇంజన్ వేడెక్కుతుంది. ఇంజన్ వేడెక్కింది అనుకోండి, ఆ ఏవైతే ఐరన్ ఉందో ఆ ఐరన్ మెల్ట్ అవుతుంది, వేడికి గురవుతుంది. సో దాన్ని చల్లార్చడానికి రేడియేటర్లో నీళ్లు ఫిల్ చేస్తూ ఉండాలి. సో ఆ రేడియేటర్లో ఉండే నీళ్లు ఏం చేస్తాయంటే ఆ ఇంజన్ మొత్తం బాడీ బండి ఇంజన్ని కూల్లో పెడుతుంది. అప్పుడు మనం ఎక్కువ సేపు జర్నీ చేయగలుగుతాం. సేమ్ అలాగే మన బాడీలో భూమిలో ఎలాగైతే పర్సంటేజ్ ఉంటుందో 70% నీరు, 30% భూమి ఉంది. మనకు తెలుసు, ఇదంతా మనం చిన్నప్పుడే చదువుకున్నాం. శరీరంలో కూడా 70% నీరు ఉంటుంది, 30% బరువు, మిగతా అవయవాలు ఉంటాయి. అంటే ఈ అవయవాలన్నీ కూడా నీటితో నిండి ఉంటాయి అన్నమాట. ఎంత పర్సంటేజ్? ఎంత శాతం? 70% నీటితో ఉంటుంది. ఇది ఏమవుతుంది అంటే రోజువారీ మనకు జరిగే పనుల్లో ఈ నీటి శాతం అనేది తగ్గుతూ ఉంటుంది. శరీరం నుంచి నీళ్లు ఎలా బయటికి వెళ్ళిపోతాయి? ఒకటి, యూరిన్కి వెళ్తాం. యూరిన్కి వెళ్ళినప్పుడు నీళ్లు బయటికి వెళ్ళిపోతాయి. శరీరం వాడబడి వేస్ట్ అయిపోయిన నీళ్లు మొత్తం బయటకు వచ్చేస్తాయి. 2, చెమట ద్వారా కూడా మనకు నీళ్లు బయటకు వస్తాయి. 3, శ్వాస ద్వారా కూడా తేమ శాతం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. యూరిన్తో చెమటతో పోల్చుకుంటే ఎక్కువ శాతం వాటర్ ఖర్చు అయ్యేది శ్వాస ద్వారా. ఎందుకంటే యూరిన్ అరగంటకో, గంటకో, గంటన్నరకో, 2 గంటలకే వెళ్తాం. ఓకే, చెమట ఎప్పుడో బయటికి వెళ్తేనే అవుతుంది. కానీ శ్వాస ఎంతసేపటికి ఒకసారి అవుతుంది? కంటిన్యూగా ఉంటుంది. అంటే వాటర్ పర్సంటేజ్ అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. లోపల ఇంజన్ కదులుతూ ఉంది కదా, ఆ శ్వాస తీసుకున్నప్పుడల్లా వాటర్ తేమ శాతం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలో 70% ఉండాల్సిన వాటర్ కంటెంట్, వాటర్ పర్సంటేజ్ తగ్గుతుంది. ఇప్పుడు రేడియేటర్లో నీళ్లు తగ్గితే ఏమవుతుంది? కార్ రేడియేటర్లో నీళ్లు పర్సంటేజ్ తగ్గితే రేడియేటర్లో ఏమవుతుంది? ఇంజన్ ఆటోమేటిక్ హీట్ ఎక్కదు. కానీ మీకు అది అర్థం కాదు. కార్లో ఎప్పుడు అర్థం అవుతుంది అంటే కార్లో లోపల నడుపుతున్నప్పుడు మరీ తగ్గిపోయిన తర్వాత లైట్ వెలుగుతుంది, హీట్ ఎక్కేస్తుంది అని చెప్పేసి ఒక ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు ఫాస్ట్గా రెడ్ వైపుకి వెళ్తూ ఉంటుంది. అది ముళ్ళు రెడ్ వైపుకి వెళ్తుంది అంటే ఇంజన్కి ప్రమాదం అని అర్థం. రేడియేటర్ని చెక్ చేసుకోవాలి. అలాగే మన బాడీలో దప్పికేస్తుంది అంటే రెడ్ మార్క్. అది దప్పికేయక ముందే మనం తాగుతూ ఉండాలి. లేకపోతే స్కిన్ డ్యామేజ్ అవుతుంది, మజిల్స్ డ్యామేజ్ అయిపోతాయి, బోన్స్ డ్యామేజ్ అవుతాయి, బాడీలో ఆర్గాన్స్ అన్ని కూడా డ్యామేజ్ అవుతాయి. అందుకని ప్రతి అరగంటకి, గంటకి మీరు వాటర్ ఫిల్ చేస్తూ ఉండాలి. వాటర్ తగ్గితే ఏమవుతుంది అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. అయితే శరీరం ఇంకొక పని చేస్తుంది. శరీరం చేసే పని ఏంటి అంటే మన శరీరానికి వాటర్ మనం తక్కువ ఇచ్చామనుకోండి, శరీరం సొంతగా కొంత వాటర్ని తయారు చేస్తుంది. శరీరానికి ఉన్న లక్షణం ఏంటి? ఇంజన్ అంటే చెడిపోద్ది, కానీ బాడీకి ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఉంది. అంటే రోగ నిరోధక శక్తి అనేది దేవుడు ఇచ్చి పంపించారు అత్యవసర పరిస్థితుల్లో పనిచేయడానికి. అది జనరల్గా అత్యవసర పరిస్థితుల్లో పనిచేయాల్సింది మనం రోజు ఏదో మనమే దాన్ని వాడేసుకుంటున్నాం తప్పులు చేసుకుంటూ. వాటర్ తక్కువ ఇచ్చాము, ఇప్పుడు బాడీ ఏం చేస్తుంది అంటే సొంతగా ఫ్లూయిడ్ రెడీ చేస్తుంది, అంటే సొంతగా నీటిని తయారు చేస్తుంది. కానీ సొంతగా బాడీ నీటిని తయారు చేసేది న్యాచురల్ కాదు, దాంట్లో మీకు టాక్సిన్స్ ఉంటాయి. అందుకే ఆడవాళ్ళకి చాలా మందికి చూడండి ఎక్కువ శాతం శరీరంలో నీరు శాతం పెరిగిపోతూ ఉంటుంది. కాళ్ళు వాస్తూ ఉంటాయి, చేతులు వాస్తుంటాయి, ముఖం వాస్తూ ఉంటుంది పడుకొని లేచినప్పుడు. ఆ నీటి శాతం పెరిగిపోవడానికి కారణం ఆడవాళ్ళకి ఎందుకు అలా అన్నానంటే ఆడవాళ్ళు ఇళ్ళలో నీళ్లు తక్కువ తాగుతారు, ఏదో పనుల్లో తిరుగుతూనే ఉంటారు, అటు ఇటు వెళ్తుంటారు, వాటర్ తక్కువ తాగుతుంటారు. అందుకే వాళ్ళ శరీరంలో నీరు శాతం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చూడండి ఎక్కువగా స్కిన్ ఎలా ఉంటుంది అంటే కదులుతా, ఇలా అన్నారు అనుకోండి కదులుతూ ఉంటుంది ఎక్కువ శాతం. నడుము దగ్గర కూడా మనకు ఎక్కువ ఫోల్డింగ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇది ఎందుకు? వాటర్ కంటెంట్ బాడీలో ఎక్కువగా వాళ్ళకి ఆగిపోతూ ఉంటుంది. అది చాలా ప్రమాదం. కొవ్వు కంటే కూడా ప్రమాదకారి ఈ చెడు నీరు. ఎందుకు అంటే కొవ్వు ఈ ప్లేస్లో ఉంటే ఈ ప్లేస్లో ఉంటుంది, ఈ ప్లేస్లో ఉంటే ఈ ప్లేస్లో ఉంటుంది, ఈ ప్లేస్లో ఉంటే ఈ ప్లేస్లో ఉంటుంది. చెడు నీరు అలా కాదు,
పడుకున్నప్పుడు మొత్తం మొహానికి వస్తుంది, నించున్నప్పుడు కాళ్ళలోకి వస్తుంది, అంటే తిరుగుతూ ఉంటుంది. చెడు నీరు తిరుగుతుందంటే దాని అర్థం ఏంటి అంటే అవయవాలన్నీ కూడా చెడిపోతాయని అర్థం. టాక్సిన్స్, విష పదార్థాలతో ఉన్న నీరు అది ఉండకూడదు బాడీలో. ఓకేనా? ఇది మీకు నీరు ఎంత తాగాలి అనే దానికి కంక్లూజన్. తక్కువ తాగితే వృద్ధులైపోతారు, తక్కువ తాగితే జాయింట్లు అరుగుతాయి తొందరగా, ఎందుకంటే కండరాలు అరిగిపోతూ ఉంటాయి. తక్కువ తాగితే మీకు బాడీలో డైజెషన్ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది, అరుగుదల శక్తి తగ్గుతుంది. తక్కువ తాగితే మీకు మోషన్ ఫ్రీగా అవ్వదు, బౌల్ మూవ్మెంట్ కరెక్ట్గా జరగదు, ఫ్రీగా బౌల్ మూవ్మెంట్ జరిగి వేస్ట్ బయటికి రాదు. వాటర్ తక్కువ తాగడం వల్ల వచ్చే నష్టాలు: రింకిల్స్ తొందరగా వస్తాయి, ముడతలు తొందరగా వచ్చేస్తాయి స్కిన్లో, ఐసైట్ తగ్గిపోతూ ఉంటుంది, కంటి చూపు మందగిస్తూ ఉంటుంది స్కిన్ వాటర్ తక్కువ తాగితే. వాటర్ తక్కువ తాగితే బరువులు పెరుగుతారు. వాటర్ తక్కువ తాగితే బరువు తగ్గడానికి మీరు చేసే ప్రోగ్రాంలో బరువు తగ్గరు. అందుకని వాటర్ కొలత ప్రకారం తాగాలి, అది కూడా దప్పికేసినప్పుడు తాగేది కాదు వాటరు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి అర్లీ మార్నింగ్ లెగ్సిన దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఇది ఎంత తాగాలి అన్న దానికి మీకు అవగాహన. రెండోది ఎలా తాగాలి, ఇది కూడా ఇంపార్టెంటే. తాగే పద్ధతి చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తారేంటి సార్ అనుకోవచ్చు, చెప్పాల్సి వస్తుంది. హెల్త్ కాబట్టి చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది. సో ఎందుకంటే అవసరం, కొన్ని విషయాలు ఓవర్లుక్ అయిపోతుంటాయి, అంటే ఏముందిలే అన్నట్టు వెళ్ళిపోతాయి. కానీ ఆ చిన్న చిన్న విషయాల వల్లే మనకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి హెల్త్ పరంగా. వాటర్ అలా తాగాలి. ఏమన్నా సార్ గ్లాసులో పోసుకోవాలి, ఇట్లా నోట్లో పెట్టుకోవాలి, లటక్కన మింగాలనుకుంటాం, అది కాదు. అది ఓకే, నోటి ద్వారానే తాగాలి, కానీ తాగే పద్ధతి ఒకటి ఉంది ఇంపార్టెంట్. వాటర్ తాగేటప్పుడు ఒకటి మనం తీసుకోవాల్సింది, ఎత్తి పోసుకోకూడదు, ఇది ఇంపార్టెంట్. ఇలా తాగాలి. ఇది వాటర్ తాగే పద్ధతి. అంటే నోట్లోకి తీసుకొని వాటర్ నమిలి లోపలికి తీసుకురావాలి. కొత్తగా న్యూట్రిషనల్ అడ్వైజర్స్ ఒక కొటేషన్ చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే డ్రింక్ ఫుడ్ చూ వాటర్ అంటున్నారు. అంటే ఆహారాన్ని నువ్వు తాగాలి, నీటిని నువ్వు తినాలి అంటున్నారు. అంటే రివర్స్ చేశారు. ఇప్పుడు జనరల్గా నీటిని తాగుతాం, ఆహారాన్ని తింటాం కదా. వీళ్ళు ఏమంటున్నారంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే నీటిని తిను, ఆహారాన్ని తాగు అంటున్నారు. అదేంటో మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. సో ఆహారం అనేది ఎక్కువసేపు నమిలితే జ్యూస్ లాగా తయారవుతుంది. మనకి జ్యూస్ లాగా తయారైన తర్వాత మనం దాన్ని తిన్నామనుకోండి, అప్పుడు ఆహారాన్ని తాగినట్టు అనమాట. నీరు నోట్లో నవలాలి తిన్నట్టు. దాని వెనకాల చాలా సైంటిఫిక్ లాభాలు ఉన్నాయి. అది నెక్స్ట్ క్లాస్లో మీకు ఇంటిమేషన్ ఇస్తాను, తర్వాత తీసుకుంటాను. సో ఎలా తాగాలి మీకు ఒక విషయం చెప్పాను. నోట్లో తీసుకోవాలి, ఎత్తిపోయకూడదు. ఎత్తిపోస్తే ఏమవుతుంది అంటే డైరెక్ట్గా ఇక్కడ మనకి ఎల్ బెండ్ ఉంటుంది, మనందరూ తెలుసు, పైపు పొట్ట దగ్గర. సో ఆ బెండ్ ఉంటుంది కదా, అది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎత్తిపోసుకోవద్దు. అండ్ తాగేటప్పుడు ఫాస్ట్గా తాగకూడదు, టక 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 తాగకూడదు. చాలా మంది ఇలా ఎత్తేసి గట్క 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 ఇలా తాగుతుంటారు. దానివల్ల మనం తాగే ప్రాసెస్లో లోపలికి ఎయిర్ వెళ్ళిపోతుంది, అంటే గాలి ఎక్కువగా వెళ్తుంది. ఈ గాలి వెళ్ళినప్పుడు ఆ గాలి బుడగలు లోపల ఉండిపోయి గ్యాస్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. అందులో టీ కాఫీలు తాగే వాళ్ళు కొంతమంది, లేదా భోజనం చేసేటప్పుడు కూడా చాలా మంది లాగుతారు, చూడండి అని లాగుతారు. అది ప్రమాదం. అంటే దాంతో పాటు గాలి కూడా లాగుతున్నారు. సో వెరీ ఇంపార్టెంట్, ఎత్తి పోసుకోవద్దు నీళ్లు, నోట్లో తీసుకొని నవ్వలండి ఒకటి. రెండోది, ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగకూడదు. కొంతమందికి లీటర్ వాటర్ బాటిల్ ఎత్తితే లీటర్ మొత్తం తాగుతారు. అలా తాగడం వల్ల కూడా మీకు ప్రమాదమే. ఎందుకు సార్? ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైతే ఒకేసారి ఎక్కువ వాటర్ తాగారో అది లోపల బాడీ అబ్జర్వ్ చేసుకోకుండా ఆ ఫోర్స్, ఆ బరువుకి, అంటే లీటర్ వాటర్ పైన పడింది కదా, లీటర్ వాటర్ ఒకేసారి పడేటప్పుడు ఆ బరువుకి ఏమైపోతుంది అంటే తొందరగా స్లిప్ అయిపోయి బ్లాడర్లోకి వెళ్ళిపోతుంది. అంటే బాడీలోకి నిలబడదు, స్టోర్ అవ్వదు ఆ ఫోర్స్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా గోడ కడుతున్నారనుకోండి, కొత్తగా గోడ కట్టారనుకోండి, గోడ కట్టిన తర్వాత దానికి నీళ్లు పోస్తాం. నీళ్లు ఎలా పోస్తాము? మెల్లిగా కొంచెం కొంచెం పోసుకుంటూ వెళ్తామా? ఎందుకు అలా? గోడ తడపడమే అవసరం అయితే మెల్లిగా ఎందుకు ఒకేసారి వేయొచ్చు కదా. పీల్చుకోదు. అంటే ఏమవుతుంది? అప్పుడు వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. గోడ మనం వేసాము, పద్ధతి ప్రకారం ఒక బకెట్ వేసాము, కానీ అది గోడకు ఉపయోగపడలేదు, కిందకి వెళ్ళిపోయింది.
మెల్లిగా పోసినప్పుడు అదే బకెట్ నీళ్లు కూడా సరిపోవు మళ్ళీ, అవునా కదా? అదే గోడకి అదే బకెట్ వేయండి, కిందకు ఒక డ్రాప్ కూడా వదిలిపెట్టకుండా మొత్తం తాగేస్తుంది ఎప్పుడు స్లోగా పోసినప్పుడు. అలాగే మన బాడీకి 3 లీటర్లు 4 లీటర్లు అవసరం అనుకుంటే పొద్దున్న నుంచి సాయంత్రం లోపు మెల్లిగా ఒక్కొక్క గ్లాసు కంప్లీట్ చేయాలి. ఎప్పుడైతే అలా కంప్లీట్ చేస్తారో మీరు తక్కువ వెళ్తారు యూరిన్కి అఫ్ కోర్స్, బట్ బాడీ క్లీనింగ్ జరుగుతుంది, బాడీ అబ్జార్ప్షన్ జరుగుతుంది. అంటే మీ మజిల్ బాగుంటుంది, మీ బ్లడ్ బాగుంటుంది, మీ స్కిన్ బాగుంటుంది. అంటే ఎవ్రీ ఆర్గాన్ వాటర్ అన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే లాక్కుంటుంది. అప్పుడు ఆర్గాన్స్ అన్ని కూడా, అంటే అవయవాలు అన్ని కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. మీరు ఫాస్ట్గా ఎక్కువ తాగారా తొందరగా యూరిన్కి వెళ్తారు. అంటే మీరు తీసుకున్న నీటి వల్ల మీకు పెద్దగా లాభం ఉండదు. ఒకటి, ఫస్ట్ ఏంటి, ఎత్తిపోసుకోవద్దు, నోట్లో తీసుకోండి. రెండోది ఏంటి, ఎక్కువ తాగొద్దు, చిన్నగా తాగండి. మూడోది, కూర్చొని తాగండి. నీళ్లు తాగినంతసేపు ఎక్కువ అవకాశం ఉన్నంతసేపు కూర్చొని నీళ్లు తాగండి. కూర్చొని తాగడం వల్ల ఏమవుతుంది అంటే మనకు పొట్టలో ఏవైతే అవయవాలు ఉంటాయో, ఈ పేగులు ఉంటాయో, ఇవి ఫోల్డింగ్లో ఉంటాయి. ఫోల్డింగ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మీరు నీళ్లు తాగినప్పుడు ఆ పైప్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది నీళ్లు. మీరు స్ట్రైట్గా నిలబడి తాగారనుకోండి, పైనుంచి ప్రెషర్ కదా, అంటే ఆ భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి నీళ్లు తాగినప్పుడు మనం నిలబడి ఉన్నప్పుడు తొందరగా స్ట్రైట్గా ఫాస్ట్గా పేగుల నుంచి వెళ్ళిపోతా ఉంటుంది. అదే మెల్లిగా మొత్తం పైపులన్నీ ఫోల్డ్ అయి ఉన్నాయి అనుకోండి, అది క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. అందుకని అయినంత వరకు కూర్చొని తాగండి, నిలబడి తాగడం కంటే కూడా. ఏదో కుర్చీలోనో సోఫాలోనో కిందో కూర్చొని తాగడం మనకి చాలా 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 బెనిఫిట్ ఇస్తుంది. ఇది ఎలా తాగాలి, దీనివల్ల లాభాలు. మీరు తాగే పద్ధతి సరి లేకపోతే గ్యాస్ వస్తుంది, తాగే పద్ధతి సరి లేకపోతే మీరు 3 లీటర్లు కాదు 4 లీటర్లు 5 లీటర్లు తాగినా మీకు ఉపయోగం లేదు. ఫస్ట్ ఎంత తాగాలో చెప్పాను, కానీ ఎంత తాగాలో తాగే పద్ధతి లేకపోయినా అది మీకు ఉపయోగం ఉండదు. అందుకే తాగే పద్ధతి ఇంపార్టెంట్. మూడోది ఇంపార్టెంట్ థింగ్, ఇంకొక విషయము, ఎప్పుడు తాగాలి. తాగే టైమింగ్స్ కూడా చాలా అవసరం. ఎందుకు? సో తాగే టైం సరి లేకపోయినా దానివల్ల నష్టాలు ఉన్నాయి. ఒకటి ఇంపార్టెంట్, తాగాల్సిన టైం ఏంటి సార్, ఎర్లీ మార్నింగ్ లెగవంగానే మీరు కళ్ళు తెరిచిన తర్వాత ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీరు వాటర్ కన్జ్యూమ్ చేయాలి. ఎందుకు? రాత్రి దాదాపుగా 8 నుంచి 9 గంటలు మనం ఏదైతే పడుకుంటామో, 7 నుంచి 9 గంటలు, ఈ పడుకున్నప్పుడు శరీరం రాత్రి టైంలో పడుకోదు, పని చేస్తుంది, క్లీనింగ్ ప్రాసెస్, శరీరాన్ని శుభ్రం చేసే పనిలో ఉంటుంది. శుభ్రం చేసేసి సెల్స్ అన్ని కూడా డియాక్టివేట్ అవ్వడం, అంటే అలసిపోయి ఇలా అయిపోతాయి. మన బాడీలో కణాలన్నీ కూడా అలసిపోయి డియాక్టివేట్ అయిపోయే మూడ్లో ఉంటాయి. అవి బాగా డల్గా బాగా వీక్గా ఉంటాయి. సో వాటికి శక్తినివ్వడానికి ఫస్ట్ కావాల్సింది వాటరే. సో ఈ క్లీనింగ్ అయింది మొత్తము పుష్ చేసి బయటికి వెళ్ళాలా, మోషన్ ఫ్రీ చేయాలి అంటే వాటర్ లోపలికి ఇవ్వాలి. కాబట్టి ఎర్లీ మార్నింగ్ బాడీ వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడు లెగుస్తాడా ఈ మనిషి, ఎప్పుడు ఇస్తాడా వాటర్ అని వెయిట్ చేస్తూ ఉంటుంది. అందుకని మనం ఆడవాళ్ళు ఎక్కువ శాతం లేడీస్ ఇళ్లలో లెగంగానే పొయ్యి గదిలోకి వెళ్ళిపోతారు, పిల్లల పనిలోకి వెళ్ళిపోతారు. చేయొద్దు. శరీరం ఆల్రెడీ డ్యామేజ్లో ఉంటుంది, శరీరం చాలా వీక్గా ఉంటుంది. శరీరం ఇట్ మీన్స్ మీకు శక్తి ఉంటుంది బాడీకి, ఇంటర్నల్ సెల్స్ ఉంటాయి కదా అవయవాలు, అవి టైర్డ్ అయి ఉంటాయి, అంటే అలిసిపోయి ఉంటాయి, రాత్రి మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ జరిగింది. అందుకే మన పిల్లలు ఎక్కడైనా చాలా ఆకలికి వెయిట్ చేస్తున్నారు అనుకోండి, మనకి ఇంకేం ఆలోచన రాదు. ఏ ఆలోచన వస్తుంది, ముందు పిల్లలకి ఏదైనా పెడదాం అంటారు చూడండి. అలాగే శరీరం మొత్తం వీక్ అయిపోయింది కాబట్టి పొద్దున్న లేవగానే మనకు ఆలోచన, నా లోపల పిల్లలన్నీ కూడా వెయిట్ చేస్తున్నాయి అని ఇమ్మీడియట్లీ మీరు వెళ్ళి తొందరగా వాటర్ కన్జ్యూమ్ చేయండి. మీరు ముఖం కడిగినా పర్లేదు, కడగకపోయినా పర్లేదు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే అంత అవసరం అంటున్నా, అంత అర్జెంట్. ఫస్ట్ చేయాల్సిన పని వాటర్ తాగడం. పొద్దునే అది కూడా గోరువెచ్చగా తాగాల, చల్లగా తాగకూడదు. చల్లగా తాగారా మోషన్ అవ్వదు, సఫర్ అయిపోతారు. గోరువెచ్చగా తాగితే ఈ ఇన్యాక్టివ్గా ఉన్న సెల్స్ అన్ని కూడా కొంచెం యాక్టివ్ అయిపోతాయి, అప్పుడు ఫంక్షనింగ్ స్టార్ట్ చేస్తాయి. సో అందుకనే కొంచెం గోరువెచ్చగా తగలాలి లోపల. అందుకే పొద్దునే గోరువెచ్చగా నీళ్లు తాగండి. అప్పుడు మీరు కూర్చొని 1/2 లీటర్ అయినా తాగొచ్చు, ఇబ్బంది లేదు, ఒకేసారి 1/2 లీటర్ పైన. ఎందుకంటే బరువు పడింది అనుకోండి మోషన్ ఫ్రీ అవుతుంది. కానీ మెల్లిగా తాగండి, ఎత్తి ఫాస్ట్గా తాగదు, మెల్లిగా టైం స్పెండ్ చేసి. ఎక్కువ వాటర్తో నింపండి పొద్దున్నే పొట్టని. ఎప్పుడైతే పొట్టని వాటర్తో నింపుతారో బౌల్ మూవ్మెంట్ ఫ్రీగా ఉంటుంది, అంటే మోషన్ ఫ్రీగా అవుతుంది, క్లీనింగ్ మొత్తంగా జరుగుతుంది. అంటే 20% 30% మోషన్ అవుతుంది చాలా మందికి, పూర్తి మోషన్ అవ్వదు. కొంతమందికి 50-60% అవుతుంది, కొంతమందికి 70-80% అవుతుంది. 100% అవ్వాలి క్లీనింగ్. అందుకనే వాటర్ కన్జంప్షన్ కొంచెం ఒక 1/2 లీటర్ పైనే తాగితే మీకు
ఫ్రీ మోషన్ అవ్వడానికి సపోర్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ ఇది ఒక రైట్ టైం. రెండోది మంచి టైమింగ్స్. మీరు ఎక్సర్సైజ్కి వెళ్తున్నారు, వాకింగ్ కానీ హాలా కానీ ఏ జిమ్కి కానీ వెళ్తున్నారంటే మ్యాండేటరీ మీరు వాటర్ తాగి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మజిల్స్ అన్ని కూడా ఇలా టైట్ ఫామ్లో ఉంటాయి పొద్దున టైంలో. అందులోనే చలికాలం ఇంకా టైట్ ఫామ్లో ఉంటాయి. అంటే ఫిక్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట మజిల్స్ అన్ని కూడా. మీరు వాటర్ ఇచ్చారనుకోండి అది ఫ్లెక్సిబుల్గా ఫ్రీ అవుతాయి వాటర్ కన్జ్యూమ్ చేస్తే. ఎప్పుడైతే మజిల్స్ అన్ని ఫ్లెక్సిబుల్గా ఉంటాయో అప్పుడు మీకు ఫోల్డింగ్ ఎటు చేసినా ఏం చేసినా సరే, మీ లెగ్స్, హ్యాండ్ మూమెంట్స్, నెక్ మూమెంట్స్, సో ఏది చేసినా సరే మీకు ఈజీ ఉంటుంది. మజిల్స్ బ్రేక్ అవ్వవు, మజిల్స్ క్రాంప్స్ అంటే నొప్పులు తొందరగా రావు. అందుకని వర్కౌట్ చేస్తున్నారు అంటే ఎక్సర్సైజ్ కంటే ముందు తాగాలి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ శరీరానికి స్వెట్ వస్తుంది కాబట్టి దాన్ని రీఫిల్ చేయాలి, మెల్లిగా తాగుతూ ఉండాలి కొంచెం. ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత గ్యాప్ ఇవ్వకుండా వాటర్ తొందరగా తాగేయాలి ఇమీడియట్. ఎందుకంటే డీహైడ్రేట్ అయిపోయింది, బాడీ మొత్తం వేడైపోయింది. అందుకని వాటర్తో దాన్ని చల్ల చేయాలి. ఇది ఇంపార్టెంట్, తాగాల్సిన టైం. తర్వాత స్నానానికి వెళ్ళే ముందు వాటర్ తాగడం మంచిది, బీపీ కంట్రోల్లో ఉంటుంది. బీపీ ఉన్న వాళ్ళకే కాదు, ఎవరికైనా సరే మంచినీళ్ళు తాగి స్నానానికి వెళ్ళడం మంచిది, బీపీ నార్మల్గా ఉంచడానికి. తాగాల్సిన మంచి టైమింగ్స్. తర్వాత భోజనానికి ఒక అరగంట ముందు వాటర్ తాగి ఉండాలి. ఎందుకంటే భోజనాన్ని అరిగించే గ్యాస్ HCl అంటారు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటారు. ఇది శరీరంలో ఉన్న మనం పొట్టలోకి తీసుకెళ్లిన ఆహారాన్ని అరిగించడానికి సపోర్ట్ చేసే ఎంజైమ్ అన్నమాట. కాకపోతే ఆ ఎంజైమ్ తయారవ్వాలి అంటే H2O ఇవ్వాలి, అంటే మంచినీళ్ళు యాడ్ చేయాలి దానికి ఫార్ములా. అంటే అరగంట ముందు మీరు కనుక మంచినీళ్ళు తాగితే మీరు తినే భోజనం అరగడానికి బాగా సపోర్ట్ అవుతుంది. అయితే కండిషన్, భోజనం చేసేటప్పుడు వాటర్ తాగకూడదు. చాలా మంది ఆడవాళ్ళకు ఉండే అలవాటు భోజనం చేసేటప్పుడు ఎక్కువ వాటర్ తాగుతారు. చాలా మంది మన పిల్లలు చూడండి, భోజనం చేసేటప్పుడు ఎక్కువ నీళ్లు తాగేస్తూ ఉంటారు, ముద్ద నింగుతుంటారు, నీళ్లు తాగేస్తుంటారు, మళ్ళీ ముద్ద తీసుకుంటుంటారు. అది ప్రమాదం. ఎందుకు? మనందరికీ ఉన్న అనుభవమే, మిక్సీలో పిండి రుబ్బాలి అంటే మనం పప్పు ధాన్యాలు వేసినప్పుడు నీళ్లు కొంచెమే వేస్తామా, నిండుగా వేస్తామా? నిండుగా వేస్తే ఏమవుతుంది? పిండి అవుతుందా? అవ్వదు. బ్లేడ్ కింద తిరుగుతాను ఉంటుంది, అది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సేమ్ అలాగే మన భోజనం తీసుకున్నాము, నీళ్లు ఎక్కువ తాగామనుకోండి, అప్పుడు భోజనం కింద ఏదైతే మన పొట్ట ఉందో, పొట్టలో కింద ఆనుకొని ఉన్నప్పుడు మాత్రమే, భోజనం బరువు కింద ఆనుకొని ఉంటేనే, పొట్టలో కింద బెండ్ ఉంటుంది, అక్కడ ఆనుకొని ఉన్నప్పుడు మాత్రమే అక్కడ మైక్రోఫ్లోరా అని ఒక ఏరియా ఉంటుంది, అక్కడ అరుగుదల ప్రాసెస్ జరుగుతుంది. అక్కడ కొంత బ్యాక్టీరియా ఉంటుంది, మంచి బ్యాక్టీరియా. సో కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, అలా ద్రవాలు రిలీజ్ అవుతాయి. అక్కడ ఉన్నప్పుడే అరుగుదల ప్రాసెస్ జరుగుతుంది, మొత్తం ఫుడ్ బ్రేక్ అయ్యేది అక్కడే. మీరు వాటర్ నింపేశారనుకోండి, ఆ భోజనం పైకి తేలుతుంది. తేలినప్పుడు కింద ప్లేస్లో భోజనం లేదు కాబట్టి అరుగుదల ప్రాసెస్ పూర్తిగా జరగదు. అందుకని కొంచెం ఇవ్వాలి తప్పితే భోజనం చేసేటప్పుడు ఎక్కువ నీళ్లు తాగడానికి లేదు, నోటి నిండా తీసుకొని తాగడానికి లేదు, కొంచెం సిప్ చేయాలి. ఎలాగైతే పిండి రుబ్బాలి అనుకుంటే కొంచెం నీళ్ళు ఇస్తామో అలాగే భోజనం చేసేటప్పుడు. తర్వాత భోజనం తర్వాత కూడా ఇమ్మీడియట్లీ తాగకూడదు. కంప్లీట్ అయిపోయింది ప్లేటు మొత్తం, ఇక గడగడగానే ఒక గ్లాసు, 2 గ్లాసులు, ఒక అరచెంబు అలా తాగుతారు. తాగకూడదు. భోజనం చేసేటప్పుడు తాగినా, భోజనం అవ్వగానే తాగినా టైం అదే. ఎందుకంటే భోజనం అరగడానికి టైం పడుతుంది, అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు టైం పడుతుంది. అందుకని మినిమం అరగంట పైన టైం ఇవ్వాలి. భోజనం అయిపోయిన తర్వాత అరగంట టైం ఇచ్చి మీరు మంచినీళ్ళు బాగా తాగండి, అప్పుడు మీకు డైజెషన్ బాగుంటుంది. మీకు ఇదంతా ఎండిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది, అప్పుడు తాగండి, బాగుంటుంది. వాటర్ ఇమ్మీడియట్లీ తాగొద్దు, కొంచెమే తాగండి అంతే. నోరు క్లీన్ చేసుకోవడానికి తాగండి, కడుపు నింపడానికి నీళ్లు తాగకూడదు భోజనం చేసేటప్పుడు. ఆ తర్వాత రాత్రి కూడా పడుకునేటప్పుడు కొంచెం ఎక్కువ తాగకూడదు, కొంచెం తాగండి. ఏదైనా మంచి నీళ్లు తాగేది పొద్దున మీరు లెగంగానే మొదలు పెడితే 5ంటికో, 5:30కో, 6ంటికో మొదలు పెడితే మళ్ళీ 24 అవర్స్, 12 గంటల్లో, అంటే ఈవినింగ్ 5-6 కల్లా అది కంప్లీట్ అయిపోవాలి. మీ టార్గెట్ 3 లీటర్లు. పొద్దున 6ంటికి మొదలు పెడితే సాయంత్రం 6ంటికల్లా కంప్లీట్ అవ్వాలి. 4 లీటర్లు లేదా 5 లీటర్లు. 6 గంటల తర్వాత ఒక 1/2 లీటర్ బ్యాలెన్స్ పెట్టుకుని అంతే. 6 తర్వాత ఒక 1/2 లీటరే రాత్రి పడుకునేటాక తాగాల్సింది, కొంచెమే తాగాలి. సో సూర్యాస్తమం అయిపోయిన తర్వాత ఇచ్చేది తగ్గించాలి బాగా, అది ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, తగ్గించేసేయాలి. కానీ పడుకునేటప్పుడు కొంచెం తాగండి, మంచిది. ఎక్కువ శాతం గుండెపోట్లు పడుకున్న తర్వాత వస్తున్నాయి నిద్రలో, అందుకని మంచినీళ్ళు తాగడం మంచిది. క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కొంచెమే, మొత్తం గ్లాస్ తాగారనుకోండి, రాత్రి మళ్ళీ మీకు స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, అంటే మీరు యూరిన్కి లేవాల్సి వస్తుంది. యూరిన్కి మధ్యలో లేవకూడదు, లేవకుండా ప్లాన్ చేసుకోవాలి మనమే. ఎందుకంటే నిద్ర టైంలో మధ్యలో రాత్రి డిస్టర్బ్ అవ్వకూడదు. నిద్ర అనేది కూడా
ఒక హోంవర్క్. శరీరం 8 గంటలు క్లీన్ చేసుకోవడానికి టైం కావాలి. అందుకని డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోవాలి. ఇది నీళ్లు ఎప్పుడు తాగాలి అనే దానికి ఎగ్జాంపుల్. లాస్ట్ది మంచినీళ్ళు అంటే మంచినీళ్ళే కానీ టీ కానీ కాఫీ కానీ జ్యూస్ కానీ కూల్ డ్రింక్లు కానీ ఇవి మంచినీళ్ళ లెక్కలోకి రావు. కూల్ డ్రింక్ మంచినీళ్ళ లెక్కలోకి రాదు, జ్యూస్ మంచినీళ్ళ లెక్కలోకి వస్తుందా సార్ అంటే రాదు, టీ కాఫీలు మంచినీళ్ళ లెక్కలోకి రావు. అవి కాకుండా మీ టార్గెట్ కంప్లీట్ చేయాలి. 3 లీటర్లు కానీ 4 లీటర్లు కానీ. కూల్ డ్రింక్లు అసలు ఇవ్వద్దు, అసలు తాగొద్దు. ఇది చలికాలం తాగరు. బట్ కూల్ డ్రింక్లో కలిపే కెమికల్ మీ బాడీలో ఉండే ఎముకల్ని కూడా ధ్వంసం చేస్తుంది. కూల్ డ్రింక్ చాలా ప్రమాదకారి. ఓకేనా? ఒక మనిషి చనిపోతే పూడ్చిపెట్టారనుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎముకలు కానీ పళ్ళు కానీ ఏమవు, అవి కనపడుతుంటాయి. కాల్చిన తర్వాత కూడా దాదాపుగా పళ్ళు కనపడుతుంటాయి. కానీ అదే పంటిని మీరు కూల్ డ్రింక్లో వేసారనుకోండి, 1 వీక్ లోపే అది స్పాయిల్ అయిపోతుంది, మీకు కనపడదు. అంటే అంత ప్రమాదం అనమాట కూల్ డ్రింక్. అది పిల్లలకి ఇవ్వద్దు దయచేసి, దాన్ని బ్రేక్ చేయండి. మీరు కావాలనుకుంటే ఒక థమ్సప్ కానీ ఒక కోకో కోలా కానీ కొనుక్కుని రండి, పిల్లల్ని అక్కడ నుంచోబెట్టండి. ఇంట్లో తుప్పు వస్తువులు కానీ బాత్రూమ్ కానీ క్లీన్ చేసి చూపించండి. ఇంట్లో బాత్రూమ్ క్లీన్ చేసి చూపిస్తే పద్ధతిగా చాలా వైట్గా క్లీన్ అవుతుంది. మీ పిల్లల ముందే క్లీన్ చేయండి, ధైర్యంగా క్లీన్ చేయండి. మీరు ఇప్పుడు దాకా వాడిన హార్పిక్ ఒక లెక్క, థమ్సప్ ఒక లెక్క. హార్పిక్ అంత వైట్ రాదు, బ్లూ షేడ్ కనపడుతుంది. కానీ థమ్సప్ అది కనపడదు, కొత్తగా కనపడదు. మీ ఇంట్లో ఏదైనా ఐరన్ సామాన్ తుప్పు పట్టింది అనుకోండి, థమ్సప్ తీసుకొచ్చి క్లీన్ చేసి చూపించండి. కొత్త ఐరన్ ముక్క బయటకు వస్తుంది, మొత్తం తుప్పు వదులుతుంది. ఇదేదో తుప్పు పోతుంది సార్, లోపల రోగాలు కూడా పోతాయని చెప్పేసి తాగారు, మీరు పోతారు, అవయవాలు పోతాయి. దాంట్లో ఉంటే కెమికల్ గురించి మాట్లాడుతున్నా. అదేదో సినిమాలో చెప్తారు చూడండి, పురుగులు చచ్చిపోతాయి కదా అని చెప్పి నేను మందు తాగిచ్చాను, పురుగులతో పాటు మామిడి కూడా పోయింది సార్ అంటాడు సినిమాలో. అలా థమ్సప్ అలా తాగేది కాదు. కాబట్టి ఇది చాలా పెద్ద కెమికల్. అది బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి పనికొస్తుంది తప్పితే అది బాత్రూమ్ క్లీనర్ యాక్చువల్లీ మనకు కాదు, తాగేది కాదు, క్లీన్ చేసుకునేది. కాబట్టి కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయండి. తాగే వాటర్ పర్సంటేజ్ మీద మీరు ఫోకస్ చేయండి. పద్ధతి ప్రకారం మంచినీళ్ళు కరెక్ట్గా తాగితే మీరు ఒక పిల్లర్ కంప్లీట్ చేసినట్టే మంచి ఆరోగ్యంగా ఉంటారు. మీరు బరువులు తగ్గుతారు, ఎక్కువ కాలం యవ్వనంగా ఉంటారు, మీ కండరాలు బాగుంటాయి, మీ జాయింట్లు బాగుంటాయి, మీ స్కిన్ టోన్ బాగుంటుంది, సో మీ విజన్ బాగుంటుంది, హార్ట్ పంపింగ్ బాగుంటుంది, డైజెషన్ బాగుంటుంది, స్లీప్ బాగుంటుంది, నిద్ర బాగుంటుంది. అబ్బో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మంచినీళ్ళు తాగడం కాదు, తాగే పద్ధతి. ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలి, ఎంత తాగాలి, ఈ విషయాల మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆరోగ్యానికి సపోర్ట్ అవుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవి రోజు కొన్ని విషయాలు చెప్తాము, నీటి గురించి మాత్రమే చెప్పాము, కానీ ఆరోగ్యంగా ఉండడానికి ఇంకా చాలా సూత్రాలు ఉన్నాయి. మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పాను 6 సూత్రాలు ఉన్నాయని. ఒకటే చేస్తే అయిపోతుంది సార్ అంటే అవ్వదు, దీనికి తోడు ఇంకా కావాలా. మొబైల్ కొంటే సరిపోతుంది సార్, లేదు, దాంట్లో డేటా కూడా ఎక్కించాలా. ఎక్కిస్తే సరిపోదు సార్, లేదు, దానికి ఛార్జింగ్ కూడా పెట్టాలి. అయితే సరిపోదు సార్, లేదు, దాంట్లో నెట్ పని కూడా చేయించాలి. ఇలా మనం ఆరోగ్యంగా ఉండడానికి ఇంకా ఉన్నాయి. అది రోజు మీరు వచ్చారనుకోండి, మీరు తెలుసుకోగలుగుతారు అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏమేమి మార్పులు చేసుకోవాలి, ఎక్కడెక్కడ నష్టాలు ఉన్నాయి అని. ఓకేనా? సో హెల్త్ ఈజ్ వెల్తే, కానీ ఫ్రీ కాదు. మనం దీన్ని కూడా కష్టపడి చేసుకుంటేనే బిల్డ్ చేసుకోగలుగుతాం. సరేనా? సో ఇప్పుడు నేర్చుకున్న పాయింట్స్ కొంతమంది రివ్యూ చేయండి, ఏమేమి నేర్చుకున్నారు ఏంటి, కొన్ని పాయింట్స్ హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. క్లబ్ ఓనర్స్ కావచ్చు, గెస్ట్లు కావచ్చు, రివ్యూ చేసుకొని. రేపు మనకు ఫ్యామిలీ డే ఉంది, దాదాపు 250 మంది ఓకే చేశారు. చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్. మార్నింగ్ 8 కల్లా 7:30 8 కల్లా స్టార్ట్ అయ్యి 8:30 కల్లా అక్కడ రీచ్ అవ్వండి. ఈ విషయం కొంచెం వినేసి వెళ్ళిపోండి ఒకేసారి. రేపు ఫ్యామిలీ డే గుంటూరులో జరుగుతుంది. అది అడ్రస్ చేంజ్ చేశాము. అడ్రస్ వచ్చేసి స్పీడ్వే 7 మన చిలుకూరుపేట రోడ్లో ఉంది. సో స్పీడ్వే 7 అని ఉంటుంది అక్కడికి. ఎందుకంటే మేము ఏదైతే అడ్రస్ ఇంతకు ముందు చెప్పామో అక్కడ కొంచెం కోతులు ఉన్నాయి, నేను వెళ్ళి చూసి వచ్చాను. మళ్ళీ ఇబ్బంది పడతారు గెస్ట్ అని చెప్పేసి అక్కడ క్యాన్సిల్ చేసి అక్కడ అటు వెళ్తే అది ఇంకా బాగుంది. అక్కడ అసలు అట్మాస్ఫియర్ కానీ ఇప్పుడున్న క్లైమేట్ గ్రీనరీ కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఒకటి అక్కడికి ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీకు వీడియో ఉందా? స్పీడ్వే 7 అని ఉంటుంది. సో రేపు మార్నింగ్ అర్లీగా బయలుదేరాలి మనందరం కూడా. ఎందుకు అంటే స్టార్టింగ్ లో ఎవరైతే 8:30 9 కల్లా వస్తారో 9:30 కల్లా ఒక స్పెషల్ స్నాక్ ప్లాన్ చేశాము. సో ఆ స్నాక్ కావాలనుకుంటే 9:30 గ్రూప్ ఫోటో కూడా ఉంటుంది. అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగి అందంగా ఉంటారు కాబట్టి స్టార్టింగ్ లో గ్రూప్ ఫోటో దిగేసి 9:30 తర్వాత ఇక గేమ్స్ మొదలైపోతాయి. ఆ స్నాక్ కూడా ఆపేస్తాము.
9:30కి ఆపేస్తాం. అది 9:30 లోపు మీరు అక్కడ ఉండాలి. ఓకేనా? రేపు సండేనే కాబట్టి లేట్గా లేకపోకండి, కొంచెం ఎర్లీగా లేకండి, పిల్లల్ని తీసుకురండి. సో ఆల్రెడీ 250 మంది దాకా ఆల్రెడీ నేమ్స్ ఇచ్చేశారు. అన్ని ఫుడ్ గిడ్ అదంతా ఫైనల్ చేసుకున్నాము. ఎవరైనా ఉంటే ఇప్పుడు 10 లోపు ఫైనల్ చేయండి. ఇంకెవరైనా చెప్పేదైతే మీ బంధువులు, చుట్టాలు, పిల్లలు అందరూ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. స్పీడ్ వే 7. ఓకేనా? రేపు మార్నింగ్ అర్లీగా వెళ్ళాలి. ఈవినింగ్ మధ్యాహ్నం భోజనం అక్కడే ఉంటుంది. ఈవినింగ్ 4కి రిటర్న్ అవుతాము. ఈవినింగ్ దాకా ఉండేటట్టు చూసుకోండి. సో అన్ని